హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచిగా చేపల కర్రీ. ఈ చేపల కర్రీ ఈ విధంగా చేస్తే చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్ ఉండిద్ది, మంచి రుచి కూడా ఉండిద్ది. మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 కేజీ చేపలు తీసుకున్నాను. చేపలు శుభ్రంగా మనం పెరిగేసి కడిగామంటే నీసు వాసన అనేది ఉండదు, చాలా బాగుంటుంది. శుభ్రం కడిగి తీసుకొచ్చాను. ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ అప్పుడప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ విధంగా కలిపి మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టియాలన్నమాట. ఈ ఉప్పు, అల్లం చిన్నులపాయ పేస్ట్ ఈ విధంగా ముక్కకు పట్టియాలి. పట్టించి శుభ్రంగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మనకు ముక్కలకు పట్టింది అనుకో, ఈ ఉప్పు, ఈ అల్లం పేస్ట్ ఇవన్నీ చాలా బాగుండిద్ది. మనం పొయ్యి మీద అవి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం ఫ్రై అయినాక ఒక 1/2 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయాలి. ఎందుకంటే మనం చేపలు వేసి కలిపాం కదా, ఇది పచ్చివాసన పోయిందా ఫ్రై చేసుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి, ఒక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఉల్లిగడ్డలు, మన కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ పచ్చి మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకున్నాను. అది మనం ఇప్పుడు తాలింపులు వేసేసుకున్నాము. చాలా బాగుండిద్దండి ఈ విధంగా కానీ చేస్తే. ఇదంతా మనం పచ్చి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన అంతా పోయి మనకి సైడ్లకి ఆయిల్ రావాలి. ఇప్పుడైతే మనము ఇక్కడ కారము ఒక 2 టీ స్పూన్లు, మన చేపల మసాలా, మనకి ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి మనకి సైడ్లు కాయలు వచ్చి చూడండి. అప్పుడు దాకా మనము మంచిగా లో టు మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు అక్కడ ఫ్రై అవుతా ఉంటాయి. ఇక్కడ చింతపండు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు ఇక్కడ నానబెట్టి పెట్టానండి. ఇప్పుడు మనం ఇదంతా కలుపుకుందాం. బాగా మెత్తగా నానిపోయింది. ఇదంతా మనం కలిపి మనం గుజ్జు తీసుకోవాలి. ఇక్కడ మనకు చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందు ఏదైతే కలుపుకున్నామో చింతపండు గుజ్జు ఇప్పుడు మనం పోసేసుకున్నాము. ఆ పిప్పు అనేది రాకుండా పోసుకోవాలన్నమాట. ఇదంతా ఈ విధంగా పోసుకోవాలి. కానీ ఇట్లా చేస్తే బాగా మన మంచి గ్రేవీ వచ్చిద్ది, చాలా బాగుండిద్దండి కూర. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ పులుపు సరిపోయినంత పోసుకోవాలి. ఇప్పుడే చూసుకోవాలన్నమాట. ఉప్పు, కారం ఏదైనా సాలకపోతే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే నాకైతే కారం, ఈ మసాలాలు అన్నీ సరిపోయినాయి. కానీ ఇక్కడ నాకు కొంచెం పులుపుగా ఉన్నది, కొంచెం ఉప్పు తక్కువ అయింది. ఇక్కడ కొన్ని వాటర్ పోసుకున్నా, నేను కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడకాలన్నమాట ఈ పులుసు అంతా. ఇప్పుడు మనకి మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఏదైతే ముందు కలిపి పెట్టుకున్నామో ఆ ముక్కలు తీసి వేసుకుందాం. ఇక్కడ చేపలు కొన్నే వేసాను, నేను మొత్తం ఫ్రై చేయటానికి తీసాను. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే కలపాలండి, మళ్ళీ తర్వాత కలపకూడదు. కలిపితే ముక్క అనేది చెదిరిపోయిద్ది అన్నమాట. ఈ విధంగా కలిపి ఇంక మూత పెట్టుకొని ఉడికించుకోవటం. ఇంక నింతే చేపల కూరలు, ఇంకేమి వేసే అవసరమే లేదు. ఇట్లా చేసుకుంటే చాలా బాగుండిద్దండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది మాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే మనకి మంచిగా ఉడికిపోయింది, కూర అంతా దగ్గర పడింది. చూసారా ఎట్లాగా మంచి స్మెల్ వస్తున్నది అన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడైతే మనము కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాం. పైన కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని స్టవ్ బంద్ చేసుకుని ఒక్కసారి కలిపి ఇట్లాగా పట్టుకొని బాండీ పట్టుకొని కలపాలన్నమాట. మనం గెంటి పెట్టకుండా ఈ విధంగా కలిపి ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకుందామండి. ఈ విధంగా చాలా బాగుండిద్ది. మనకి చేపల కూర అనేది చల్లగా అయితేనే కూర బాగా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుండింది. ఇప్పుడు మనకి ఇక్కడ మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనకి కూర అంతా బాగా చల్లారిపోయింది.
వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఎంతైనా వేడి మీద కంటే కూడా చేపల కూర చల్లారితేనే బాగుండిద్ది. మనం ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి, వేరే ప్లేట్లోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ చేపల కూర అంటూ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా బాగుండిద్దండి. థ్యాంక్ యూ ఫర్